పేరు చెప్పు ఫస్ట్. నా పేరు ఎస్ నాగరాజు. అన్న పేరు? అన్న పేరు ఎస్ నాగన్న. ఆ, ఏది మన ఊరు పేరు? గ్రామం చక్రాపూర్, మండలం? మండలం ముసాపేట్, జిల్లా? జిల్లా మహబూబ్ నగర్. పోయినసారి సర్వే చేసి మనం ఇచ్చిన పాయింట్లో ఎన్ని ఇంచులు నీళ్ళు వచ్చింది? ఫస్ట్ సర్వే చేసినప్పుడు మనకు 3-4 ఇంచులు వచ్చినాయి. 3-3.5 ఇంచులు వచ్చింది అప్పుడు. 3-3.5 వచ్చినాయి ఫస్ట్ మంచి మోటార్. మంచిగా పోసిందా ఏమన్నా తగ్గిందా బోర్ అది? లేదు, ఇప్పటి వరకు అయితే మే నెల, ఇప్పుడు ఎండింగ్ మే 22 ఈరోజు. ఆ, ఇప్పటి వరకు ఇంకా ఫుల్ మనకు నీళ్లు ఆగకుండా వస్తుంది. అది ఆ ఏరియాలో ఇప్పటి వరకు ఏది లేదు. ఎన్ని ఎకరాలు పారిచ్చింది అది? మనకు ఇప్పటి వరకు అయితే అది మంచి పొలం, ఎంత పొలం పారిచ్చింది? మనకు 5 ప్లస్ ఒక 8 ఎకరాలు వారిస్తుంది. ఒక్కటే 8 ఎకరాలు పారిచ్చింది. అందుకే ఈసారి మళ్ళీ సర్వే చేసినాం. మళ్ళీ సర్వే చేసి మళ్ళీ 2 పాయింట్లు పెట్టుకొని మనము ఇప్పుడు ఒక బోర్ వేసినాము. అది 2 పైన ఉంది. ఫస్ట్ వేసిన బోర్లో గ్యాప్లు అవి 3 గ్యాప్లు వచ్చినాయి. ఎక్కడెక్కడ? ఖాళీ గ్యాప్లు వచ్చినాయి మనకు ఫస్ట్ లా. ఇప్పుడు చెరువులో వాటర్ లేవు కదా, ఖాళీ గ్యాప్లు వచ్చినాయి. ఒకటేమో ఇప్పుడు 2 ఇంచుల వాటర్ వచ్చినాయి. అది ఫస్ట్ బోర్ వేసినప్పుడు 2 ఇంచులు ఎక్కడెక్కడ? 60లో ఒకటి, 260లో ఒకటి నీళ్ళు వచ్చినాయి. 60లో ఒకటి వచ్చింది, 260లో ఒకటి. 300 ఫీట్లు వేసి బంద్ చేసింది. మరి 300 ఫీట్లు వేసి బంద్ చేసినాం మనకు. 2 బోర్లో ఎన్ని ఇంచులు ఎక్కడ వచ్చింది? ఇప్పుడు మూడో పాయింట్ బోర్ వేసింది. ఇప్పుడు 3 ఇంచుల పైన వచ్చింది మనకు, ఫుల్ వస్తుంది వాటర్ ఇప్పుడు మళ్ళా. అది కూడా 60 ఫీట్ల కాడ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది గ్యాప్. అది 65లో వచ్చింది, మళ్ళా 260లో వచ్చింది. ఓకే. మొత్తం 200 వచ్చింది. 200 3 సర్వేలు ఫుల్ సక్సెస్ అసలు. ఇప్పుడు 3 అయితే నువ్వు సర్వే చేసిన 3 అయితే సక్సెస్ఫుల్ అయినాయి నాకైతే. అవి 3.5, అది 2, ఇది ఒక 3, మొత్తం 6, 8.5 ఇంచులు. ఆ ఒక బోరే మీకు 8 ఎకరాల వారు ఇచ్చింది. ఈ 2 వస్తే మంచి ఒక 15-20 ఎకరాల వారు ఇచ్చుకోవచ్చు. మాకేందంటే నీళ్లు మన దగ్గర ఉంటే అక్కడ ఎవరి దగ్గర నీళ్ళు లేవన్నట్టు. మన దగ్గర నీళ్ళు ఉంటే కౌలు తీసుకొని చేద్దామనే ఆశతోనే మనం సర్వే చేసి మనం ఎక్కువ బోర్లు వేసి వాటర్ మన ఉన్న పొలానికి ఎక్కువ అయిపోతాయి నీళ్ళు ఆల్రెడీ. ఫస్ట్ వేసిన బోరే నా భూమికి మస్తు అవుతాయి. అది ఫస్ట్ వేసిందే చాలు, కానీ పక్కల పొలం పండించాలి అందరికి పట్టుకొని ఖాళీ ఉంది కాబట్టి అన్ని బోర్లు వాటర్ స్టోరేజ్ అనేది ఎవరి దగ్గర లేదు కాబట్టి, ఎవరి దగ్గర పంట పండించుకుందాం అని చెప్పి వేరే వాళ్ళ కౌలు తీసుకొని మీ ద్వారా మనకు కొద్దిగా మేలు జరిగింది కాబట్టి, నీళ్ళు అనేది ఎక్కువ వచ్చినాయి కాబట్టి మళ్ళీ సర్వే చేయించి మళ్ళీ వేసుకున్నాం. మొత్తం అయితే హ్యాపీ కదన్నా.